ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఈ దశలో ఫార్ములా ఈ రేస్పై ఎఫ్ఐఆర్ను రద్దు చేయలేం. సొమ్ము ఎవరికి చేరిందన్నది దర్యాప్తులో తేలాలి. కేటీఆర్ పిటిషన్ను కొట్టేస్తూ హైకోర్టు తీర్పు, అమలును 10 రోజుల పాటు నిలిపేయాలన్న ఆయన విజ్ఞప్తికి నిరాకరణ. సో ఏమన్నాడు? లొట్టపీస్ కేసు. నిన్న అయితే ఆయన అలా బావ హరీష్ రావు అయితే ఇది తుపేల్ కేసు రాశారు. మరి అన్ని తుపేలే, లొట్టపీస్ కేసే అన్నీ అయినప్పుడు ఎందుకు మరి విచారణకు హాజరు కావచ్చు కదా? మొన్న విచారణకు హాజరు కాలేదు, నేను లాయర్ ఉంటేనే వస్తా అన్నాడు. పోనీ ఆ ఇన్వెస్టిగేషన్లో లాయర్ ఏమన్నా మాట్లాడుతారంటే లాయర్ ఓన్లీ పక్కన ఉంటాడు. ఏమైనా అక్కడ ఎంక్వైరీ చేసేవాళ్ళు చట్ట ఉల్లంఘనలకు ఏమైనా పాల్పడి ఆయన మీద ఏమైనా దాడి చేయడమో ఇంకేదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అడ్వకేట్ ఉంటాడు, అంతే తప్ప అడ్వకేట్ ఏం మాట్లాడు. మరి ఆయన దానికి అడ్వకేట్ దేనికి? మరి అడ్వకేట్ కావాలని ముందుగా కోర్టులో ఎందుకు పర్మిషన్ తీసుకోలేదు? అదొక డ్రామా చేసి. ఎందుకంటే తెల్లారి క్వాష్ పిటిషన్ మీద ఎంక్వైరీ ఉన్నది. మరి క్వాష్ పిటిషన్లో ఏమైనా కోర్టు కొట్టేస్తుందేమో, ఎన్నో చిన్న ఆశ. ఎట్లా కొట్టేస్తుంది? క్రిమినల్ కేసెస్లో ఎఫ్ఐఆర్ స్థాయిలో ఎక్కడా కూడా కోర్టులు క్వాష్ చేసే అవకాశం ఉండదు. ఒకవేళ భయంకరంగా ఎవిడెన్స్ అసలు ఏమీ లేకుండా చాలా దారుణంగా కేసును వండి వార్చి ఏదన్నా చేస్తే అప్పుడు కోర్టు కొట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో టోటల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ను ఉల్లంఘించిండు, ఏకంగా ఈడీ కేసు పెట్టింది, ఫెమా ఉల్లంఘనల నిబంధనలు ఉల్లంఘించిరని ఆర్బీఐ గైడ్లైన్స్ ఉల్లంఘించిండు. 10 కోట్ల వరకు ఇవ్వాల్సిన హెచ్ఎండిఏ 50 కోట్ల ప్రొసీడింగ్స్ ఇచ్చింది. ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా డబ్బులు ఎట్లా పంపిస్తారు? ఇన్ని ఆధారాలు ఉండగా కోర్టు కూడా అదే చెప్పింది. 3 పేరాస్లో చాలా క్లియర్గా, నిన్న కూడా నేను ఒక వీడియో చేసిన, చాలా క్లియర్గా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పింది. మళ్ళీ ఏమంటాడు? ఇది కొట్టేయాల్సిందే, కొట్టేయాలా, ఇంకా గడువు కావాలా? చివరికి కోర్టు ఏం చేసింది? 20వ తారీఖున ఆయనకి ఇచ్చిన ఇంట్రీమ్ ఇంజెక్షన్ ఆర్డర్ ఏదైతే ఉందో 31వ తేదీ దాకా అరెస్ట్ చేయొద్దు, మేము కోర్టు తీర్పు చెప్పేదాకా అరెస్ట్ చేయొద్దు అని ఏదైతే చెప్పిందో దాన్ని కూడా కోర్టు వెకేట్ చేసేసింది. అంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. టక్కుమని ఏం చేసిండు? సుప్రీంకోర్టుకి వెళ్దామని ప్లాన్ చేసిండు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేల్కొని వాళ్ళు అక్కడ కేవియట్ పిటిషన్ వేసారు. కేవియట్ పిటిషన్ అంటే ఒకవేళ మా ఎక్స్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ దగ్గరికి కోర్టుకు వస్తే మాకు తెలియకుండా మీరు ఆర్డర్ ఇవ్వకండి దయచేసి అని కోర్టును అభ్యర్థించడం ఒక రకంగా. అప్పుడు ఏమవుతుంది? ఒకవేళ కేటీఆర్ పిటిషన్ వేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీస్ వస్తుంది, ఈ పిటిషన్ వచ్చింది, దీని మీద ఆర్గ్యుమెంట్స్ వినిపించండి అని. ఇక నిన్న స్టార్ట్ చేశారు. ఇక ఇప్పటిదాకా లీగల్గా ఏదో చేద్దామని ప్లాన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ పొలిటికల్గా ఎట్లా, ఏమైనా సింపతి ఏమైనా వచ్చే అవకాశం ఉందా, పోతే ఇట్లా రకరకాల ప్రయత్నాలు. ఏమి సింపతి వస్తుంది మీ మీద? అక్కడ ఎవిడెన్స్ కనబడుతున్నది క్లియర్గా. ఇది ఒక రకంగా మీరు చేసిన ఈ కేసులో చాలా చిన్నది ఇది, దీనికే ఇంత హైరాణ ఎందుకు పడుతున్నారు? రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే లక్షల కోట్ల రూపాయల భూముల సంబంధించిన కబ్జాలు వాటి భాగోతాలను బయటికి తీయాలి. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. నిజానిజాలు తేలాలంటే దర్యాప్తు కొనసాగించాల్సిందే అని పేర్కొన్నది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరిగిందని ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ మంగళవారం 35 పేజీల తీర్పును వెలువరించారు. ఎఫ్ఐఆర్ను ఈ దశలో కొట్టివేయలేమని తేల్చి చెప్పారు. ఏమన్నది కోర్టు? ఇగో, ఫార్ములా ఈ రేస్ కేసులో ఫిర్యాదు చేసింది సామాన్యుడేమీ కాదు, బాధ్యతాయుతమైన అధికారి. కేటీఆర్ ఇతర నిందితులతో కలిసి కుట్ర పన్నడంతో హెచ్ఎండిఏ సొమ్ము దుర్వినియోగమైందని ఆయన ఆరోపణ చేశారు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణలన్నింటికీ ఆధారాలు అవసరం లేదు, ఒక్కటి ఉన్నా మిగిలినవి దర్యాప్తులో వెల్లడవుతాయి. కోర్టు చెప్పింది ఇది, కోర్టు నమ్మింది, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, ఇది దర్యాప్తుకు అనుకూలమైన కేసు అని కోర్టు తీర్పు చెప్పింది. కేసులోని పూర్వాపరాలు పరిశీలిస్తే కేటీఆర్కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఒక్కసారి ప్రాథమికంగా కేసు ఉందని ఈ కోర్టు నిర్ణయానికి వస్తే విచారణ చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది. ఆధారాలు సేకరించే అవకాశం దానికి ఇవ్వాలి. అందువల్ల ఈ కేసులో దర్యాప్తును అడ్డుకోలేం. అలాగే పిటిషనర్ ఆరోపణలైన దురుద్దేశం, ఈ కేసుకు చెందిన మరో వ్యక్తిని అరెస్టు చేయకపోవడం వంటివన్నీ దర్యాప్తు చేయాల్సిన అంశాలే. హైకోర్టు